ఆగండి, ఆగండి. మీకు అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. ఒక్కసారి ఆగండి, ఆగండి, ఆగండి. నెట్టేమకండి, ఆగండి. మీకు అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. మరి అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుతున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. మరి ఒక అమ్మగారు మెసేజ్ పెట్టారు. అమ్మ మీ నెంబర్ కావాలి అంటున్నారు. దయచేసి లైవ్‌లోకి రండి. లైవ్‌లో మీకు నెంబర్ ఇస్తాను. మరి అలాగే లేతే నాకు ఒకసారి మీరు మెసేజ్ చేయండి ఇన్‌బాక్స్‌లోను మీకు నెంబర్ పెడతాను. మరి పబ్లిక్‌లో చెప్పడం కష్టం కదండీ నెంబరు. దేవునికే మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే ఒక ఇంచుమించు ఒక 20 రోజుల క్రితమండి లైవ్‌లోకొచ్చాడు ఒక బాబు. బాబు పేరు మర్చున్న దేవుడు నన్ను క్షమించాలి. ఎంతమంది పేర్లను గుర్తుపెట్టుకోనండి. కదండీ! మర్చిపోతున్నాను. దేవుడు నన్ను క్షమించాలి. ఆ బాబు 20 రోజులు అవుతుంది ఇంచుమించు క్రితం వచ్చారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఈ అంతా మొత్తం ఎలర్జీ వచ్చేసిందంటండి. మెడ అంతా అక్కడక్కడ ఎలర్జీ వచ్చేసిందంట. మచ్చలు ఎలర్జీ వచ్చి మచ్చలంటండి. విపరీతమైన మచ్చలంటండి. ఆ మచ్చలు చూస్తే చాలా అసహ్యంగా ఉన్నాయంట. ఆ ఫ్రెండ్స్ అది తోటి పనివారాలు చాలా చిరాకు పడ్డారంటండి. చాలా అసహ్యంగా చూసేవారంటండి. యజమానులు కూడా చాలా అసహించుకున్నారంట. అయి తోటి పనివారు ఫ్రెండ్స్ అంతా కూడా చాలా అసహించుకున్నారంట. ఆ రోజు ఏడుస్తూ వచ్చి నా దగ్గర చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. నేను ప్రార్థన చేసినప్పుడు హస్తం వేసుకో బాబు, దేవుడు మరి మంచి స్వస్థత ఇస్తారన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. చేసిన 4 రోజుల్లో కాకముందే దేవుడు మంచి స్వస్థత ఇచ్చారంటండి. మచ్చలన్నీ మాయమైపోయినాయంట. మచ్చలను మాన్పించే రోడి వైజుండ, మచ్చలను మాన్పించు రోడి వైజుండ, యేసు ప్రభువా మా హితబోధకుండ, యేసు ప్రభువా మా హితబోధకుండ. దేవునికే మహిమ కలుగును. నిన్నొచ్చి లైవ్‌లో ఆ బాబు ఏడుస్తున్నాడండి. అమ్మా నీ పాదములకు నమస్కారాలు, దేవునికే మహిమ కలుగును గాక. అమ్మా నా మచ్చలు చూసి నన్ను ఎంతో అసహించుకున్నారమ్మా. నన్ను చిన్న చూపు చూశారమ్మా. నన్ను ఎంతో చిరాకు పడ్డారమ్మా. నిజంగా ఈ మచ్చలు నీ ప్రార్థన వల్ల నేను ఎన్నో మందులు వాడాను కానీ తగ్గలేదమ్మా. మచ్చలు తగ్గినాయమ్మా. నీ పాదాలకు నమస్కారం అంటే ఆ బిడ్డ ఏడుస్తుంటే నాకు కూడా ఎంత ఏడుపు వచ్చిందో నిన్న లైన్లో. మరి దేవుడు మనందరినీ మన్నించాలి. మా పాపములను క్షమించి మమ్మల్ని ఇంతగా నడిపించుచున్న ఆ దేవునికి ఏమిచ్చినా రుణం తీర్చలేనండి. ఈ దీనురాలు ప్రార్థనలు ఆలకించి మనందరి ప్రార్థన ఆలకించి దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తున్నారు. మరి ఆ బిడ్డకి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగులాగా అందరూ ప్రార్థన చేయండి. ఆ బిడ్డ నిన్న ఏడుస్తుంటే నాకు దుఃఖం ఆగలేదండి. మరి బిడ్డని ఎంతగానో ముట్టి స్వస్థపరిచారమ్మ. ఎన్నో రాసాను, ఎన్నో మందులు వాడాను కానీ తగ్గలేదమ్మా. మీరు ప్రార్థించిన 4 రోజులకి నన్ను స్వస్థపరిచారు. దేవుడికి చాలా రుణపడి ఉన్నానమ్మా అని ఆ బిడ్డ నిన్నంతా లైవ్లో ఏడుస్తూనే ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. మరణాత.